హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మీకు D10 ప్యాక్ అయితే చూపిస్తానండి. మనం ఎండలో ఎక్కువ తిరగడం వల్ల మన శరీరం మొత్తం బ్లాక్ అయిపోద్ది కదా. దాన్ని మన ఇంట్లో ఉండే రెమెడీస్తోనే మనం ఈజీగా D10 ప్యాక్ రెడీ చేసుకుని మన బాడీకి అప్లై చేసుకుంటే మన బాడీకి పట్టిన నల్లదనం అంతా పోతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మనము ఈ బ్రేక్ఫాస్ట్కి వాడతాం కదండి ఇడ్లీ పిండి, అది మినపప్పు ఇంకా నూక, ఈ రెండింటిని తీసుకోవాలండి. తీసుకున్నాక ఇందులోకి మనం కుకింగ్ సోడా, అదేనండి వంట సోడా వాడతాం కదా, దాన్ని 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. మనం ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే వాడతామో అలానే ఉండాలండి. కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇది మనం శరీరానికి పెడతాం కాబట్టి మొత్తం బాడీ మొత్తం పట్టుకునేటట్టు చూసుకోవాలి. మీరు బాగా వాటర్ ఎక్కువ వేసినట్టయితే అది బాడీకి పట్టకుండా కిందకి పడిపోతుంది, కాబట్టి కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. కుకింగ్ సోడా వేసినాక కలిపి 1 నిమిషం పాటు పక్కన పెట్టండి. అలా పెట్టడం వల్ల మనం వేసిన కుకింగ్ సోడా యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయినప్పుడు మనకి ఆ పిండి ఉబ్బి కొంచెం బుడగల కింద వస్తుంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇలా వస్తుంది. ఆ 1 నిమిషం తర్వాత మనం పక్కన పెట్టిన ఆ బ్యాటర్ని తీసుకుని మనకి ఎక్కడైతే నలుపుదనం ఎక్కువగా ఉందో, మనకి ఎక్కువగా మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, పాదాల దగ్గర అక్కడ ఉంటుంది కదా, ఎక్కడెక్కడైతే ఉందో అదంతా మొత్తం అప్లై చేసేయాలండి. ఇది నా చెయ్యి అప్లై చేయకముందు ఎలా ఉంది, అప్లై చేసాక కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ విధంగా మొత్తం ఆ బ్యాటర్ని మన చేతులకి, కాళ్ళకి అప్లై చేసేయాలి. ఒకటండి, మీరు కుకింగ్ సోడా వేసినారు కదా, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే కుకింగ్ సోడా ఉంది కదా, కొంచెం మంట పుడుతుంది. మీరు ఎక్కువ మంట వస్తుంది భరించలేను అనుకున్నప్పుడు వెంటనే తీసివేయండి. కొంచెం లైట్గా అయితే మంట మాత్రం వస్తుంది, ఎందుకంటే మన శరీరానికి ఉన్న మురికిని మొత్తము ఆ కుకింగ్ సోడా రిమూవ్ చేస్తూ ఉంటుంది. అది కొంచెం ఆరాలండి, మంచిగా డ్రై అయ్యే వరకు ఉంచుకోండి, ఒక 1/2 అవర్. తర్వాత దాన్ని మన దగ్గర బ్రష్ ఉంటుంది కదండి, ఇటువంటి బ్రష్ మనకు మార్కెట్లో దొరుకుతుంది, మనం పెడిక్యూర్ చేసుకునే బ్రష్. దీన్ని ఫస్ట్ హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టండి. ఆ బ్రష్ని అలా నానబెట్టడం వల్ల అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ బ్రష్ తీసుకుని మనం ఎక్కడైతే ప్యాక్ వేసామో అక్కడ మెల్లగా ఆ బ్రష్తో రఫ్ చేస్తూ ఉండండి. రఫ్ చేసినాక చల్లనీటితో కడిగివేయండి. అంతేనండి. చూడండి, నేను ప్యాక్ రిమూవ్ చేసినాక మీకు మళ్ళీ అదే హ్యాండ్ చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఎండాకాలంలో బాగా మనకి ట్యాన్ పట్టేస్తుంది కదా, అటువంటిప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. మర్చిపోకుండా ఈ టిప్ అయితే యూజ్ చేయండి. అలాగే మనం కుకింగ్ సోడా వేయడం వల్ల మన బాడీ డ్రై అయిపోతుందండి. మనం ఎక్కడైతే ఈ ప్యాక్ యూజ్ చేసినామో అక్కడ మనం బాడీ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, అది ఇంకా వ్యాజ్లైన్ కానీ మీరు ఏ మాయిశ్చరైజర్ అయితే వాడుతున్నారో అది అప్లై చేయడం అయితే మర్చిపోకండి. లేదా కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేయవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.